గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్. ఎక్స్క్యూజ్ మీ, ఇటు రండి. నేనెవరిని? ప్రిన్సిపల్ సార్. మరి ఎదురు పడితే గుడ్ మార్నింగ్ చెప్పనే? సారీ సార్. నో రెస్పెక్ట్, నో సిన్సియారిటీ, నో పంక్చువాలిటీ, ఇంకా నో గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. వెళ్ళండి. ఏంటి సార్ ఇది అసహ్యంగా అడిగి మరీ గుడ్ మార్నింగ్ పెట్టించుకుంటున్నారు? ఏం చేస్తాం, పొద్దున్నే నువ్వు గుడ్ మార్నింగ్ పెట్టలేదు. ఫోన్లే అడగకుండా పెడతావులే అని అరగంట నుంచి పక్కనే తిప్పుకుంటున్నాను. పెట్టావా? సారీ సార్, గుడ్ మార్నింగ్. ఇంకా నువ్వు వెళ్ళొచ్చు. చూడు, ఆ తెలుగు లెక్చరర్ ఒకటి పెట్టలేదు, వాడికి కూడా చెప్పి నా దగ్గరికి పంపించు. అలాగే సార్. ఒక సిగరెట్. ఇప్పుడు ఈ సిగరెట్లకు కూడా ఇన్సూరెన్స్ పాలసీ ఉంటే బాగుంటుంది కదా. దేనికి? కాలిపోయిన ప్రతిదానికి ఇన్సూరెన్స్ వస్తుంది కదా, అలాగే దీనికి కూడా. సరే గాని నీ బాకీ 300 అయింది, ముందు డబ్బి. నాకు చాలా ఇబ్బందిగా ఉంది. ఈ ఇబ్బంది నువ్వు మొదటి సిగరెట్ అరువిచ్చినప్పుడు పడాల్సింది. ఇప్పుడు ఈ ఇబ్బంది ఉండేది కాదు కదా. ఏమంటావు? బాయ్. ఏం పిల్ల, సిగరెట్ కాలుస్తావా? వద్దు, ఇప్పుడే కాల్చా. ఏంట్రా అంత కాన్సన్ట్రేషన్ తో చూస్తున్నారు? మేము చూడడం లేదు, వాళ్లే చూపిస్తున్నారు. 1960s లో చిటికి నేల కనిపించేలా ఇంతవరకు డ్రెస్ వేసేవాడు. 1970s లో ఇక్కడికి వచ్చే, 1980s లో ఇక్కడికి వచ్చే, 1990s లో ఇక్కడికి వచ్చే, 2001 కి ఇక్కడ దాకా వచ్చేసాయి. అమ్మాయిలు లేచిపోయినా పర్లేదా, వాళ్ళ డ్రెస్సులు మాత్రం లేవకూడదు. ఈ డ్రెస్సుల మీద ఏదో యాక్షన్ తీసుకోవాలి. వీ హ్యావ్ టు డూ సంథింగ్. గాడ్స్ మస్ట్ బి క్రేజీ. जुम्बा चक्कर नाचो रे तुम मेरे संग संग ये दे दो दुनिया चल हो जा रंगीला रे रंग रंगीला रे याई रे जुम्बा चक्कर नाचो रे तुम मेरे संग संग ये दुनिया तो चल हो जा रंगीला रे काजल. ఏంట్రా ఇది? ఈ మాట వాళ్ళని అడిగారా? అడిగారు. ముందని అడిగి తర్వాత నా రండి. నోర్మై, వాళ్ళ అమ్మాయిలు. మేము అబ్బాయిలు. వాళ్ళకు ఉన్నదేంటి, మాకు లేనిదేంటి? వాళ్ళకు ఉన్నది వాళ్ళు చూపిస్తే మాకు ఉన్నది మేము చూపిస్తాం. దెర్ ఇస్ నో డిఫరెన్స్ ఆఫ్ కాన్ఫరెన్స్. యా, ఆడవాళ్ళు ఎలాగైనా ఉండొచ్చురా, కానీ మగాళ్ళు ఎలాగే ఉండాలని కొన్ని రూల్స్ ఉన్నాయి. ముందు నువ్వు ప్యాంట్ వేసుకో. అంటే మగాళ్ళకి స్వతంత్రం లేదా? లేదు. ఏ స్వతంత్రం ఉందని చెప్పి గాంధీ గారు గోచిపెట్టి తిరిగారు? ఏ స్వతంత్రం ఉందని సల్మాన్ ఖాన్ చొక్కా ఇప్పిస్తాడు, షారుఖ్ ఖాన్ చీపిన బట్టలు వేసుకున్నాడు? ఏ స్వతంత్రం ఉందని అమితాబ్ బచ్చన్ పిల్లిగడ్డం పెట్టాడు, కన్నాడైతే నల్ల కళ్ళ జోడు పెట్టాడు? భారతదేశంలో ఉన్నది స్వతంత్రం సార్. తొక్కల మీ కాలేజ్ అంతా. చూడండి, నేను ఎలా ఉన్నా అడిగే హక్కు మీకు లేదు. మీకు ఉన్న హక్కల్లో ఒకటే. ఏమిటి? గుడ్ మార్నింగ్ చెప్పకపోతే అడగండి, చెప్తాం. గుడ్ మార్నింగ్. ఇదే పని నేను చేస్తే? సుబ్బారావు సార్, చేతులు ఖాళీ లేవు, జుట్టు పట్టుకో. కన్ఫ్యూజ్ అయ్యాను సార్. ఏంటిదంతా? తప్పండి సార్. మీ హెయిర్ స్టైల్ సార్ ఇలా మారిపోయింది? అంటే ఇంతకాలం ఒరిజినల్ అనుకుని మీ జుట్టు విగ్గా? మావా, ఏంటి గెటప్? అదంతా తర్వాత చెప్తాను, ముందు వాడి చేత బట్టలేయించు. ముందు మీరు వెళ్ళి విగ్గు పెట్టుకోండి. రే మావా, ముందు ప్యాంట్ వేయరా. నేను వేయను. ఈ కాలేజ్ అమ్మాయిలు లంగా ఓణిలతో వచ్చే వరకు నేను ప్యాంటు వేయను. సారీరా మావా, ఏమనుకోకు. అక్కడ నేను నిన్ను కొట్టుండకపోతే మిగతా వాళ్ళందరూ నిన్ను కొట్టేలా ఉన్నారు, అందుకే కొట్టాను. నువ్వు కొట్టినందుకు నేను బాధపడతలేదురా, నన్ను కూడా అంత గట్టి కొట్టాలా అని బాధపడుతున్నాను అంతే. చిన్న పావునైనా పెద్ద కర్రతో కొట్టమన్నారు కదా, అందుకే కొట్టుంటాడు. ఏంట్రా నువ్వు చాలా ఎక్సైజ్ చేస్తున్నా? నీకు ఇప్పుడు కాదులే, చెప్తా. మావా అటు చూడు, ఎవర్రా పాప? న్యూ అడ్మిషనా? న్యూ అడ్మిషనే, మహా తెక్కది. తిక్కంటే తెక్కంటే తెక్కే. అక్కడ చూడు నల్ల సీనుగాడి పరిస్థితి. రేయ్, ఏంట్రా ఇది? లవ్ లెటర్ సార్. చా, నేను లీవ్ లెటర్ అనుకున్నానులే. మీరు అలా అనుకుంటారనే లవ్ లెటర్ క్లియర్ గా చెప్పండి సార్. నోర్మై, ఈ అమ్మాయి స్థానంలో నీ అక్కో చెల్లి ఉండి ఎవడైనా ఇలా రాస్తే నీకు ఎలా ఉంటుందిరా? మా అక్క చెల్లెల్ని ఎవరు వదలడం లేదు సార్, వాళ్ళకి రాస్తున్నారు. ఇంకోటి అక్క చెల్లెల్ని నేను ఎందుకు వదలాలి, అందుకే రాసా. షటప్.
నీలాంటి వాడిని వదలకూడదు. నిన్ను 1 month సస్పెండ్ చేస్తున్నాను. పోయి ఇక్కడి నుంచి. పాపం సీనిగాడు బాబుకి ఈ విషయం తెలిసిపోయి పూర్తిగా కాలేజ్ మనిపించాడు. వాళ్ళ కిరాణా కొట్లో పొట్టాలు కట్టిస్తున్నాడంట. పోన్లే, ఆడు నీలాగే ఎందుకు పనికి రాకుండా పోతాడనుకున్నాను. ఏదో పనిలో పడ్డాడనమాట. వెరీ గుడ్. అంటే నేను ఎందుకు పనికిరానా? అది వేరే చెప్పాలా? రే మావా, ఏదేమైనా సీనుగాడి మ్యాటర్లో ఆ అమ్మాయి తప్పేం లేదురా. ఇప్పుడు చూడు ఆ పాపని మనం ఎలా డీల్ చేస్తాము. అమ్మో, ఇది మనకంటే పెద్ద కోతిలా ఉంది. హాయ్. హాయ్. హలో, ఏంటండి అలా వెళ్ళిపోతున్నారు? ఏదో ఒకటి మాట్లాడొచ్చుగా. ఏంటి, ఏం మాట్లాడాలి? మాట్లాడాలంటే 1,000,000 టాపిక్లు ఉన్నాయి. ఏదో ఒకటి మాట్లాడండి. పోనీ నన్ను మాట్లాడమంటారా? మీరు చాలా చాలా అందంగా ఉన్నారు. మీ నడక షేక్, మీ కళ్ళు, మీ నోరు, మీ మెడ, అబ్బో ఎక్స్ట్రాడినరీ. మనలో మన మాట, మీ థైస్ కేక. ఆ దాంతో ఏం దాచుదారులేండి, ఇదైతే బెటర్. నేను చెప్పేవన్నీ నిజాలండి బాబు, పొగడతలు కావు. నా తోడు. మావా లైన్ లో పడింది పిల్ల ఫ్లాట్. కప్లింగ్ వేసి లాగిన్ చేసి అది ఏంటిది? ఏమో సార్, అదేంటో నాకు తెలీదు, మీరే చెప్పాలి. దీని పేరు లవ్ లెటరే కానీ లవ్ లెటర్ కాదు. నువ్వు ప్రేమించట్లేదని చెప్పడానికి ప్రత్యేకించి లెటర్ రాయడం ఎందుకయ్యా? భయం సార్, భయం. ప్రేమించేస్తానేమోనని భయం సార్. అసలు ఈ అమ్మాయి అందం చూసారు? ఏం అందం సార్. అందంగా ఉంటే ప్రేమించేస్తావా? మరి ప్రేమించరా? అసలు ఎవరు ఎవరు మిమ్మల్ని ఇంత అందంగా ఉండమన్నారు? షట్ అప్, బిహేవ్ యువర్ సెల్ఫ్. స్టూపిడ్. ఏమనుకుంటున్నావు నువ్వు? నువ్వు ప్రేమించట్లేదంటే నేను ప్రేమించేస్తాననుకున్నావా? ఏయ్, నీకు నా సంగతి తెలీదు. అసలు నువ్వు కాలేజ్కి ఎందుకు వస్తున్నావు? ఏం సార్ ఈ అమ్మాయి ఉద్దేశం? నేను ప్రేమించట్లేదంటే అలా తిడుతుంది. చూడండి, మీరు నన్ను ఎంత తిట్టినా నేను మిమ్మల్ని ప్రేమించట్లేదు. అయినా ఇంత అందమైన అమ్మాయికి కాలేజ్లో సీట్ ఇవ్వకూడదు సార్. అమ్మో, ఈ అందం ఏంటంటే బాబు? ఈ అందం వచ్చి నా తోలుకుందేంటి? ఏంటి రే? అబ్బో, అయ్యబాయ్, అంత అందం ఏంటండి బాబు? ఏం సార్ ఇది? మీరేం యాక్షన్ తీసుకోరే? ఏం యాక్షన్ తీసుకోమంటావు? వాడు చెప్పేది ఏమిటో అర్థమైతే యాక్షనో ఆక్షనో ఏదో ఒకటి తీసుకోవచ్చు. నువ్వు అందంగా ఉన్నావంటున్నాడో అందంగా లేవంటున్నాడు. నిన్ను ప్రేమించానంటున్నాడో ప్రేమించలేదంటున్నాడో ఏం అర్థం కాకుండా మాట్లాడుతున్నాడు వాడు. వాడు చెప్పేది ఏమిటో నీకు క్లియర్ గా అర్థమైతే నువ్వు నాకు చెప్పు, నేను వాడి మీద యాక్షన్ తీసుకుంటాను, నువ్వు చూసుకుందు గాని. చూడమ్మా నందిని, ఇందాక ఆది మీద కోపంతో నువ్వు నాకు గుడ్ మార్నింగ్ చెప్పడం మర్చిపోయినట్టున్నావు. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. హాయ్. అబ్బో, బాబాయ్ బాబాయ్. చిన్న 10 నిమిషాల్లో వెళ్ళిపోదాం. అందాక నువ్వు ఆడుకో. ఆడుకోవాలా? ఇదో పెద్ద ప్లే గ్రౌండ్ అయినట్టు బాస్కెట్ బాల్ నెట్ పెట్టించమని మొత్తుకుంటుంటే ఇప్పటిదాకా పెట్టించలేదు. రేపు పెట్టిద్దాం లేరా, అల్లరి చేయకు. సార్, దీనికి మీరే సాక్ష్యం. సరే బా. అబ్బో, పెద్ద పిస్తాలా ఉన్నాడు. అమ్మో, ఏంట్రా మలేష్, ఏం చేస్తున్నావు? ఏం లేదన్నా. నీ పని బెటర్గా ఉందిరా. ఏ పని చేయకుండా ఎప్పుడు ఏదో పని చేస్తున్నట్టుంటావు. 150 రూపాయలు ఇవ్వండి. నాకెక్కడా డబ్బులు ఇచ్చి అలవాట్లేదు. నాకెవరి దగ్గర డబ్బులు వదిలే అలవాట్లేదు. ఏయ్, నేనెవరినో తెలుసా? పట్టు చొక్కా పరమేశ్, ఓల్డ్ సిటీ పేరు చెప్తాను. వదలండి సార్, డబ్బులు ఇచ్చేయండి సార్. ఏయ్, ఏంట్రా డబ్బులు ఇచ్చేది?